అమ్మా, డైలీ ఎపిసోడ్స్ కోసం పెళ్ళయ్యి మా ఛానల్ అర్చనలో భర్త సబ్స్క్రైబ్ పేరు చేయండి, చెప్పకపోవడం లైక్ చేయండి, షేర్ చేయండి. అది భర్తకి అశుభం. పర్లేదు పూజారి గారు, మీరు కానివ్వండి. అయ్యో, ఏంటమ్మా నువ్వు? భర్త పేరు చెప్పకపోవడం భర్తకి అరిష్టమని ఒకవైపు పూజారిగా చెప్పే కూడా నువ్వు చెప్పనంటావేంటమ్మా? ఇది కరెక్ట్ కాదమ్మా. భర్త పేరు చెప్పకపోవడం అస్సలు కరెక్టే కాదు. మంచిది అంతకంటే కాదు. చెప్పమ్మా, చెప్పు, నీ భర్త పేరు చెప్పు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. భర్తకు అశుభం అని చెప్పినా కూడా నీకు అర్థం కావడం లేదా ప్రేమ? ఎందుకలా మొండిగా ఉంటున్నావు? మీ అబ్బాయి చెప్పాడు కదా, నేను అతని పెళ్ళాన్ని కాదని. మరి అతనే కాదన్నప్పుడు నేనెందుకు చెప్పాలి? అది కాదు ప్రేమా. పూజారి గారు, మీరు కానివ్వండి. అయ్యా, మీ పేర్లు గోత్రనామాలు చెప్పండి. పేరు రామరాజు. రామరాజు నామధేస్య. గోత్రం చెప్పండి. ఇంటి పేరు గోత్రనామాలు లేవండి. దేవుడి గోత్రం మీదే చేయను. అదేంటి, ఇంటి పేరు గోత్రనామాలు లేకపోవడం ఏమిటి? అంటే నేను ఒక అనాథగా జీవితాన్ని మొదలుపెట్టాను. అయినా ఏంటండి పూజారి గారు? ఇంటి పేరు గోత్రనామాలు లేవు, దేవుడి గోత్రం మీద అర్చన చేయమని చెప్పినప్పుడు మీరర్థం చేసుకోవాలి కదా. అలా కాకుండా ఇంటి పేరు గోత్రనామాలు లేకపోతే ఎలా అవుతుందని బాధపెట్టడం కాకపోతేను. ఒక మనిషికి అనాథ అని చెప్పుకోవడం అంటే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోపోతే ఎలాగండి? అయినా దేవుడి కావాల్సింది మంచి మనసు, గొప్ప గుణాలు, అంతేగాని ఇంటి పేరు గోత్రనామాలు కాదండి. సరేలేండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం పరమేశ్వరాయ నమో నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. పేమని పక్కకట్టుకెళ్ళి నా గురించి చెప్తారా? పేమ చుట్టూ కొత్త విహాన్ని సెట్టింగ్ చేయించాను. ఎట్టా మాట్లాడతారో ఎట్టా చెప్తారో చెప్పండి, నేను చూస్తాను. గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదరి సీరదాత్. సుకు, పసులు తింటావా? పాపా, నీ కొట్టివనా? ఇన్ని తీసుకో, ఇది నేను తీసుకెళ్తాను సార్. ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఏంటి సంగతి? మనం అనుకున్న పని అనుకున్నట్టే ఏ ఆటకం రాకుండా జరుగుతుంటే ఆ సంతోషమే వీర సుకన్యా.
ఈ ఫీలింగ్ నీకు ఎట్ట ఎక్స్పీరియన్స్ చేయాలి? ఆ గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్ట మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. వల్లి వల్లి, ఏం చేస్తున్నావు? ఇది గుడి. అందుకే పాటతో సరిపెట్టా, లేదంటే ఎగిరింకా సదాని కదా. బా, అసలేం జరిగిందో చెప్పు ముందు. అత్తయ్యాళ్ళ ప్లాన్ సెడగొట్టేశాను కదా. వాళ్ళిక్కడికి వచ్చింది భీమా ధీరజులని కలపటానికే అని భద్రవతి గారికి చెప్పి జాగ్రత్త పడవని చెప్పాను. ఆవిడ అదే పనిలో ఉంది. ఇంకా వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ఎత్తులేసినా ధీరజ్ ప్రేమలని కలపటం వాళ్ళ తరం కాదు. ఈ దెబ్బతో ప్రేమ కొట్టయిపోతుంది. అలాగే ఇంకొక ప్లాన్ వేసి ఆ నర్మదని కూడా ఇంట్లో నుంచి ఆప్పాసిచ్చి బయటికి పంపించేస్తే ఆ ఇంటికి నేనే మహారాణిని. నేను చెప్పిందే మాట, నా మాటే శాసనమవుతుంది. ఫైనల్ గా నువ్వు అనుకున్నదే సాధించబోతున్నావు. సూపర్ వల్లి, థ్యాంక్ యూ. మా బాల్ని టైప్ వేస్తున్నారు. సుకు, మన నీళ్ళ సూతి ప్రాబ్లం అవుతుంది. వెళ్దాం పద. కోటిలో నా ప్రాణమే పణం, యత్నం చర్విత చల్వణం, కాలాతీతం అయిందంటే అమృతమైన విషం, తన వారైనా తప్పదు యుద్ధం, గెలవడమొకటే లక్ష్యం. ఓ కథనం, రుధిరం, మరణం, ధనం, కథన, రుధిరం, మరణం. చూసావాక, ఇది వీడి స్థాయి. ఆ దేవుడికి కూడా మనలాంటి వాళ్ళంటే జల్సీ అనుకుంటా. అందుకే మనలాంటి వాళ్ళతో ఈ దిక్కులేని వాళ్ళకి బంధుత్వం పెడతాడు. ఏం చేస్తాం రాసేనా? అంతా మన కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశాము? ఈ జన్మలోనే చేశామక్క. వేదవతికి నువ్వు అక్కగా, నేను అన్నగా పుట్టి తప్పు చేశాం. అందుకే ఇలాంటి వాళ్ళంతా వచ్చి మన నెత్తిలో చుట్టుకుంటున్నారు. ఏయ్ సేనాపతి, ఇప్పుడు నువ్వు గట్టిగా వచ్చినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా? ఉన్న పళ్ళంగా నువ్వు మాతో సమానం అయిపోతావా? హారతి పళ్ళెంలో 500 కూడా వేసే స్తోమత లేని నీకు పౌరుషం ఎందుకురా? దేవుడి ముందు అందరూ సమానమే. ఎంత ఎక్కువ డబ్బులు వేశారన్నది కాదు, ఎంత స్వచ్ఛమైన మనసుతో గుడికొచ్చామన్నదే ముఖ్యం. ఇలా సర్ది చెప్పుకునే బ్రతికేయండి. ఎవడి స్థానం ఎక్కడో, ఎవడి స్తోమత ఎంతో ఆ దేవుడికి బాగా తెలుసు. కాని మీలాంటి వాళ్ళు అది అర్థం చేసుకోకుండా హద్దును చెరిపేయాలని, మాలాంటి వాళ్లతో సమానంగా కలిసిపోవాలని ట్రై చేస్తూనే ఉంటారు. ఏం బతుకురా నీది? మాయ మాటలతో ముందు నా చెల్లెల్ని లేపుకుపోయి మా కుటుంబాన్ని విడదీశావు. ఇప్పుడు నా మేనకోడల్ని నీ కొడుకు తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. బతికినంత కాలం పెద్దింటి ఆడపిల్లల్ని లేపుకుపోవడమే పరిగా పెట్టుకున్నారా మీరు? అయినా నీకెక్కడైనా పౌరుషం రోషం ఉన్నాయట్రా? నీ పెళ్ళం నీ కొడుకు నీకు తెలియకుండానే దొంగ పెళ్లిళ్ళు చేసుకొచ్చారంటే నీ కుటుంబంలో నీ స్థాయి ఎక్కడుందో, నీ విలువ ఎంత దిగజారిపోయిందో అర్థమైందా? ఏమైనా తుడుచుకుపోయే మనిషివి కదా నువ్వు. నువ్వు చూపిందారే నీ కొడుకు ఫాలో అయ్యాడు. ఇక నీకు వాళ్ళని అడిగే అర్హత ఎక్కడుంటుందిరా? రే రామరాజు, ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా కుటుంబాన్ని విడదీసి
మా మనసుల్లో బాధని మిగిల్చిన నిన్ను ఒంటరివాణ్ణి చేస్తాను. ఇప్పుడు నా మేనకోడలు నువ్వు నీ కొడుకు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మా దగ్గరికి తిరిగొచ్చింది. దాన్ని మళ్ళీ మాయమాటలతో తీసుకుపోవాలని నీ కుటుంబం ప్రయత్నాలు చేస్తోందో అది ఈ జన్మలో జరగదు. ఒకవేళది జరిగినా నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా, దూరం పెంచే పంతాలే సంతోషించేలో తల వంచేదేలా. అది కాదే, నువ్వు ప్రేమతో మాట్లాడుతుంటే మా అక్క తక్కువ నెల వచ్చేసింది. మీరే పంపించేస్తుంటారు. శ్రీరామ అంటే అన్నానంటావు గాని ప్రేమతో మాట్లాడటం కోసమే కదా మనం వచ్చింది. మరి నేనెందుకు పంపిస్తానే? మరి ఆవిడ సడన్ గా ఎందుకు వచ్చిందో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అది కాదే, గుళ్ళో ఏదో ఒక విధంగా ప్రేమతో మాట్లాడాలి అనుకున్నాము. మా అమ్మ పుట్టినరోజు వంక పెట్టుకుని కుట్ర చేసి ప్రేమని తీసుకెళ్లిపోయిన విషయాన్ని తనకర్థమయ్యేలా చెప్పాలనుకున్నాము. ప్రేమని ఎట్నుంచిటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని ఆశపడ్డాము. కాని మా అక్క ప్రేమ చేతిని వదిలిపెట్టలేదు. మరి ఎలాగే ప్రేమతో మాట్లాడ్డం? తకు బోల్డ్ అంత కంగారుగా ఉంది. ప్రేమతో మాట్లాడ్డానికి ఇప్పుడు మిస్ అయి ఉండొచ్చు, కానీ కుడి నుంచి వెళ్ళిపోయేలోపు ఏదో ఒక విధంగా ఛాన్స్ దొరుకుతుందిలేమ్మా. అది కాదురా చిన్నోడా, మా అక్క ప్రేమని వదిలిపెట్టట్లేదు. తన చుట్టూనే తిరుగుతోంది. కొంపతీసి మనం ప్రేమతో మాట్లాడాలనుకున్న విషయం మా అక్కకేమైనా తెలిసిపోయిందా ఏంటి? ఏం చేస్తున్నారు మీరందరూ ఇక్కడ? అక్కడ కుంకుమార్చన జరుగుతుంటే మీరు ఇక్కడున్నారేంటి? అది అసలు ఇక్కడికి వచ్చి అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం లేదు నాన్న, గుడంతా చూద్దామనొచ్చు. గుడి చూద్దామని వచ్చారా? ఆ, ఆ, సర్లే, అక్కడ పూజ జరుగుతుంది, పదండి. పదండి చెప్తుంటే కదలరేంటి? అలా మొక్కలు చూసుకుంటారేంటి? పదండి, నడవండి. అలాగే. రారా. నాన్న, ఆ? నేనెళ్ళి టెంకాయలు తీసుకొస్తాను. ఆల్రెడీ తీసుకొచ్చారు కదమ్మా. అవి సరిపోవట నాన్న, నేను వెళ్ళి ఇంకొని తీసుకొస్తాను. సరే, త్వరగా వెళ్ళరా, జాగ్రత్త, వెళ్ళు. ఓం శ్రీమాత్రే నమః. ఓం మహక్యై నమః. ఓం చేతనాయై నమః. ఓం మాయాలై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం ప్యోదరాయ అబుత్తై అత్తయ్యేన సౌమిహాబలాయై నమః. ఓం మహాకాయై నమః. ఓం మహానేత్రాయ నమః. ఓం మహాముంద్రాయ నమః. ఓం దయాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాభోగ్యాయ మా భవాని మేకలే తత్తం మహాలక్ష్మి ఓం హాతి మహాపత ఓం తారే ఓం మా దప్తే నమః. ఓం ఆస్థానాయ నమః. ఓం మహారావాయ నమః. ఓం పూజారి గారు, మేం అర్జెంటుగా వెళ్ళాలి. పూజ త్వరగా ముగించండి. అమ్మవారి కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిపించాలమ్మా. హడావిడిగా అర్ధంతరంగా ముగించకూడదమ్మా. ఏం పర్వాలేదు, మాకు ముఖ్యమైన పనుంది, మేం వెళ్ళాలి. త్వరగా కానివ్వండి. అత, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు పూజను త్వరగా ముగించమని అంటున్నావు? ఏం లేదమ్మా,
ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని. ఏంటక్కా నువ్వు? ఎవరికో భయపడి మనం వెళ్ళిపోవడం ఏంటి? ఎవరైనా సరే మనకి భయపడాలి గాని. పూజారి గారు మీరు కానివ్వండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పట్టుపత్రాయుధాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీల్ సర్వాలంకారయుక్తాం సతతం వైదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలస్వరూపాం సర్వసంపృక్తాత్రీం తీం నీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ సింహాసనేశ్వరి సుభిగ్నిపుండసుం భూగాదోపకారి సహకేదా యత్థాం సహస్రాబాధ్యతుప్పావ సమన్విత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మా నీవి భర్తలతో నుదుట సింధూరం పెట్టించుకుని భర్త ఆశీర్వాదం తీసుకోండమ్మా. నాకు పొట్టెట్టు. అమ్మా నువ్వు కూడా నీ భర్తతో ఆశీర్వాదం తీసుకోమ్మా. పర్లేదులేండి. అమ్మా అలా అనకూడదమ్మా. కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. భర్తతో భార్య నుదుట కుంకుమ బొట్టు పెట్టించుకుంటే ముక్కోటి దేవతలు సౌభాగ్యవతిగా ఉండమని దీవిస్తారు. భర్త ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుతున్నమ్మా ఈ కుంకుమ బొట్టు. భర్త క్షేమానికి భార్య దీర్ఘసుమంగళితనానికి ప్రతీకమ్మా ఈ కుంకుమ బొట్టు. ఇంత మహిమ కలిగిన కుంకుమ బొట్టుని భర్తతో ఖచ్చితంగా పెట్టించుకోవాలమ్మా. కాదనకూడదు. ఏదైనా అరిష్టం జరగవచ్చు. అలా ఏమీ జరగదులేంటి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఏంటి ప్రేమ నువ్వు? భర్త ఆరోగ్యానికి ఆయుష్కి మంచిదని పూజారి గారు అంతలా చెప్తుంటే అర్థం చేసుకోకుండా ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తావేంటి? నేను భార్యనే కాదు అని చెప్పినప్పుడు ఏ హక్కుతో బొట్టు పెట్టించుకోవాలి? ప్రేమ ఎక్కకే. అక్క ఆ? నువ్వు ఉండక్క. పూజ కంప్లీట్ అవనాయి. మాట్లాడని. మీరా ఆ, సాబ్ ఏయ్, ముందా మెలికలు తిరగడం ఆపు. ఏంటమ్మాయి పూల బాణాలేసి పిలుస్తున్నావు? బాణాలు వేయడమేంటి? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇన్ని రోజులుగా నేను నీ వెంట పడుతున్నా పట్టించుకొని నువ్వు సడన్ గా నా మీద పూలు విసురుతున్నావు. పక్కకి రమ్మని సైకిల్ కూడా చేస్తున్నావు. ఇది అదే కదా? లవే కదా? కాదు, నీ